డీజీపీతో మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. భాస్కర్, రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి దగ్గర కూడా ప్రశాంతంగా వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీస్ శాఖ నుంచి. ఇక పోలీస్ శాఖ తరఫున ప్రధానంగా హైదరాబాద్లో జరిగినటువంటి నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నటువంటిది రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా మరి కాసేపట్లో ముగియనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మనతో మాట్లాడడానికి డీజీపీ జితేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ప్రధానంగా వినాయక నిమజ్జనం అంటేనే, వినాయక పండుగ అంటేనే హైదరాబాద్లో ఒక గొప్ప సంస్కృతి ఉంది. ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మీకు అందరికీ తెలుసు, అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత మేయర్ గారు, తర్వాత శ్రీధర్ బాబు మినిస్టర్ గారు అందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక్కసారి మన ఇది కమిటీ నుంచి కూడా మీటింగ్ పెట్టుకున్నారు. మిలాదు నబీ కమిటీకి కూడా మీటింగ్. ఒక్కసారి సీఎం గారు స్వయంగా కూడా అందరికీ మన సెక్రటరియల్ పిలిచి కూడా అందరితో మాట్లాడారు. దాంతో ఇది మొదలు పెట్టాము అరేంజ్మెంట్స్లో. తర్వాత స్టేక్ హోల్డర్స్ మీటింగ్ తర్వాత సిపి గారు కూడా అందరూ ముగ్గురు సిపి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వారు కూడా స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టుకున్నారు. తర్వాత డీసీపీస్తో కూడా మీటింగ్ పెట్టుకున్నారు. తర్వాత 3 days బ్యాక్ నేను, సిపి గారు, తర్వాత ఆల్ జిహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ గారు అందరూ కలిసి ఒక బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు గణేష్ రూట్ కూడా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. లాట్ ఆఫ్ ఫోర్స్ మొబిలైజేషన్ చేయటం జరిగింది. సో అందరికీ డ్యూటీస్ ఇచ్చి సో దాంతో కంప్లీట్గా ఏర్పాట్లు చేస్తున్నాము. దాంట్లో ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, తర్వాత కలెక్టర్ గారు, R&B డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. అందరితో కోఆర్డినేషన్ పెట్టుకున్నాము. వేరియస్ లెవెల్స్లో మీటింగ్ జరిగాయి. తర్వాత ఇప్పుడు ఆల్ రూట్స్ ఆర్ మేడ్ సేఫ్ ఫర్ ది మూమెంట్ ఆఫ్ ది ఐడల్స్. అండ్ తర్వాత కొన్ని ఐడల్స్ వేరే ప్లేసెస్లో కూడా వెళ్తాయి. అక్కడ కూడా లోకల్ లెవెల్ మీటింగ్స్ జరిగాయి. సో వీఆర్ హోపింగ్ దట్ ఎంటైర్ విసర్జన్ విల్ బి పీస్ఫుల్. సార్, ఖైరతాబాద్ వినాయకుడు ఎప్పటికల్లా నిమజ్జనం పూర్తి అవకాశం ఉంది. ఇక మిగతా డిపార్ట్మెంట్తో, R&B, మున్సిపల్తో ఎట్లాంటి కోఆర్డినేషన్ చేస్తారు? ఇది బడా గణేష్ ఆల్రెడీ మీకు తెలుసు ఎన్టీఆర్ మార్కే వచ్చింది. సో మార్నింగ్ 6:30 అరౌండ్ స్టార్ట్ చేసి పూజలు ఇది స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు 12 కూడా కాలేదు, ఎన్టీఆర్ మార్కే వచ్చింది. మేబీ ఒక 1:30 వరకు ఇది పూర్తి కావచ్చు ఇమర్షన్. తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్లో మీకు తెలుసు ఫిజికల్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగాయి, జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా జరిగాయి. తర్వాత వారు వాట్సాప్ గ్రూప్ పెట్టి ఏమైనా ఇష్యూ ఉంటే దాంట్లో కూడా పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు పెద్ద ఇష్యూ ఏమీ రాలేదు. అందరూ వారి పరిధిలో పని పూర్తిగా చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికల్లా నిమజ్జనం పూర్తవుతుంది? ప్రధానంగా హైదరాబాద్లో నిమజ్జనం ఎప్పటికల్లా పూర్తవుతుంది? వస్తున్నటువంటి భక్తులకు మీరేం చెప్తారు? అందరూ ఇది చాలా ఇంపార్టెంట్ డే. సో అందరూ భక్తితో పార్టిసిపేట్ చేయాలి, విట్నెస్ చేయాలి, తర్వాత ఆనందంగా ఉండాలి. అండ్ ఏమీ ప్రాబ్లం రాకుండా నేను హోప్ చేస్తున్నాను. ఇట్ విల్ బి పీస్ఫుల్. రేపటి మార్నింగ్ వరకు ఇది కంప్లీట్ కావచ్చు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఆఫ్టర్నూన్ కూడా సమ్ టైమ్స్ అవుతుంది. మేము ఏర్పాటు చేస్తాము. మేము ఎప్పటి వరకు లాస్ట్ గణేష్ ఐడల్ ఇమర్షన్ ఉంటే అప్పటి వరకు మేము ఉండి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పోలీస్ శాఖకు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. దగ్గరుండి మంత్రి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందుతున్నటువంటిది డీజీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా మరి కాసేపట్లో పూర్తవుతుంది. దీని తర్వాత ఏరియల్ సర్వేకి సంబంధించి కూడా డీజీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏరియల్ సర్వే కూడా మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం కనిపిస్తోంది. ప్రశాంతంగా హైదరాబాద్లో నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యారనేటువంటిది డీజీ చెప్తా ఉన్నారు. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న